తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత, సమానత్వానికి ప్రతీక అయిన బిఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ఆధ్వర్యంలో జమ్మలమడుగు పట్టణంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మలమడుగు పట్టణమునందు గవర్నమెంట్ హాస్పిటల్లో రామాజీ ఇమానియల్ గారి వర్గం తరఫున రాష్ట్ర మాల మహానాడు నాయకులు అందరం కలిసి బ్రెడ్, ఫ్రూట్స్ పంచి ఆయన బర్త్డే గురించి పేషెంట్లకు చెప్పి ఇక్కడ పేషెంట్లకు ఉన్నటువంటి అవసరతలు అన్ని జాతీయ అధ్యక్షుడు రామాజీ ఇమానియల్ గారు కనుక్కోవడం తెలిసింది. ఈనాడు దేశం మొత్తాన ఒక పండగ వాతావరణాన్ని వినిపించేలా ఉంది. ఎక్కడ చూసినా గానీ నీళ్లు కండువాలు ఎగురుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారు ఆయన జీవితాన్ని మన కోసం బలంగా పెట్టి ఆయన ప్రాణత్యాగం మన కోసం చేశాడు. కాబట్టి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరము ఆయన బర్త్డేను మనం ఘనంగా జరుపుకోవాలి. ఇందులో భాగంగా రామాజీ ఇమానియల్ గారి వర్గం ఎప్పుడు ఏ విషయంలోనైనా మేము ముందుంటాము. జమ్మలమడుగు పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము, మా దళిత ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాము. మీకు ఏ అవసరం వచ్చినా సరే మేము ముందుంటి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఈ రోజు రాజ్యాంగ సృష్టికర్త పేద బడుగు బలహీన వర్గాలన్నీ సగౌరవంగా తలెత్తుకొని తిరిగే రోజుగా నేను భావిస్తున్నాను. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు దినాన రామాజీ ఇమానియల్ గారి వర్గం ద్వారా జమ్మలమడుగు ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పేషెంట్లకు పండ్లు, పలహారాలు పంచడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, దళిత బడుగు వర్గాల వారికి వారి అభ్యున్నతికి ఏ సహాయ సహకారాలు అందించాలన్నా ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉంటుందని మరి రాజ్యాంగాన్ని రచించిన సృష్టికర్తను మరచి అందులో ఉంటున్న ప్రతి అవకాశవాదులు ఎదుర్కొంటూ వాటిని అనుభవిస్తూ మరి మనల్ని అణగదొక్కుతూ ఉంటున్నారు. అలాంటి వారిపైన యుద్ధాన్ని ప్రకటించడానికి మరి రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని జమ్మలమడుగు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బెడ్లు కొన్ని పంచడం జరిగింది. అలాగే ఇక్కడ రోగుల సమస్యలు అయితేనేమి, ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు అయితేనేమి అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర మాల మహానాడు తరఫున వాళ్ళ హక్కుల కోసం అయితేనేమి, వాళ్ళకు రావాల్సిన జీతాల కోసం అయితేనేమి ఈ రోజు మా దృష్టికి తేవడం జరిగింది. వాటి మీద కూడా పై అధికారులతో మాట్లాడి వాళ్ళకు వచ్చే విధంగా చేస్తాము. ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ